ఇంట్రెస్ట్ లేనట్టుంది. అన్నింటికి కలిపి 10,000 తీసుకోండి. దానికి నా సమాధానం నో. మీరిక్కడికి వచ్చేస్తే మంచిది, ఎందుకంటే మేమిద్దరం చాలా ఆలోచించుకుని నిర్ణయాలను తీసుకున్నాం. ఓకే, అయితే ఒకటి కొనండి, రెండోది సగం రేట్కే తీసుకోండి. ఒప్పుకోలేము. ఓకే పిల్లలు, లోపలికి రండి, ఆ రెడ్ని తీసుకెళ్ళిపోండి. నాకైతే సరిపోతుంది. వీటికి విలువ వీళ్ళకి ఇప్పుడు తెలీదు. వాళ్ళు ఏం కోల్పోయారో తెలుసుకోవాలనే నేను ఆ టీవీని వాళ్ళ ఛాంబర్ లో వదిలేసా, కానీ కాసేపటికే వాళ్ళు ఎంత స్మార్టో నాకు తెలిసింది. యాంటెనా అనేది ఒక చిన్న మెటల్ పీస్. ఈ చిన్న వైర్ పోయినట్టుంది. ఈ కత్తితో ఈ వైర్ను చిన్నగా కొయ్యాలి. ఇప్పుడు దాన్ని ఆ యాంటెనా ఉన్న చోట పెడితే ఏమన్నా పని చేస్తుందేమో చూడాలి. ఏదో ఒకటి వస్తే చాలు, ఏదో ఒక్క ఛానల్ చాలు. ఓ, ఏమైంది? ఇందులో 7 డిజిటల్ ఛానల్స్ ఉన్నాయని చెప్తుంది. ఏంటి, నిజమా? ఇది నిజంగా పనిచేస్తే ఆగు, నాకెందుకో గాబరాగా ఉంది. ఇప్పటికైతే కార్ రేస్ మాత్రమే టీవీలో వస్తుంది. నాకు ఇదంత ఇష్టం ఉండదు. తను ఫాస్ట్ గా వచ్చేసాడు. కానీ ఈ రోజు మేము సడన్ గా కార్ రేసులకి పెద్ద ఫ్యాన్స్ అవ్వాల్సిందే. ఇక నుంచి మన రోజులు పరిగెడతాయి. సూజీ చెప్పింది నిజమే. తర్వాత 6 రోజులు వాళ్ళు అదే పని చేశారు. టీవీ ఉంటే మనం మామూలు ప్రపంచంలోకి దాదాపు అడుగు పెట్టామని అర్థం. రేపు మా అమ్మ పుట్టినరోజు. నేను తనతో గడపలేకపోయినా తన కోసం ఒక మంచి గిఫ్ట్ తయారు చేసే టైం నాకిక్కడ లభించింది. నేను బయటికి వెళ్లి ఏమీ కొనలేని పరిస్థితిలో ఉన్నా డబ్బులు వాడి తయారు చేస్తున్నాను. రేపు మా 50th రోజు కాబట్టి నేను టాయిలెట్ పేపర్లతో రకరకాల ఆకారాలు, అలంకరణ వస్తువులను తయారు చేసి ఈ గదంతా అలంకరిస్తాను. ఇది 50వ రోజు. ఓ హే, ఈ రోజు మీ సర్ప్రైజ్ ఏంటో చెప్పగలరా? అస్సలు ఐడియా లేదు. ఈ రోజు మీకు ఇచ్చేది చాలా పెద్ద ఆఫర్. ఇంతకీ సంగతి ఏంటంటే 50వ రోజు కాబట్టి $20,000 ఇచ్చి మీ కుటుంబాన్ని కలవచ్చు. వాళ్ళు పక్క రూమ్ లోనే కూర్చొని ఇదంతా చూస్తూ వింటూ ఉన్నారు. హే, నేను మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను. ఐ లవ్ యూ. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. ఆఫర్ తీసుకుంటారో లేదో చెప్పండి. గుడ్ లక్. 10 నిమిషాలు. ఇది చాలా ఈజీగా తీసుకునే నిర్ణయం Oh my ఉంది. God. ఏం ఆలోచిస్తున్నావు? దేవుడా, నాకు తెలియట్లేదు. మన ఈ ఛాలెంజ్ లో వాళ్ళని కలిసే ఛాన్స్ మళ్ళీ చివరిదాకా రాదు. కాబట్టి వేరే ఆలోచనలన్నీ ఆపేద్దాం. మరి నువ్వు చెప్పు, $20,000 ఖర్చు పెడదామా వద్దా? నాకు మా అమ్మ నాన్నలను చూడాలనుంది, అందుకు నేను ఖర్చు పెట్టాల్సింది. అతను ఎస్ చెప్తున్నాడు, తనే నువ్వంటుంది. మామ్, డాడ్ చెప్పండి, నేనేం చేయాలో? ఆల్రైట్, ఎంతకి ఏం ఆలోచించుకున్నారు? అతడు మొదటి నుంచి ఎస్ అని అంటున్నాడు. నువ్వు చెప్పిన వెంటనే. ఇంకా 10 సెకండ్స్ మిగిలిన్నాయి. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు, అందుకే ఎస్ అంటున్నాం. $20,000 ఇచ్చి వాళ్ళని కలుసుకోండి. ఇంతకంటే మంచి పని ఏం లేదనుకుంటా. ఓకే, వాళ్ళు $20,000 ఇచ్చారు. లోపలికి రండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా టఫ్ నిర్ణయం, చాలా కఠినమైన నిర్ణయం బేబీ. కానీ దీన్ని నీకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చేసాను. ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మేము కేక్ కూడా తీసుకొచ్చాం. Happy birthday! ఇది ఆవిడ జీవితంలోనే మధురమైనదిగా చెప్పుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి ఎంత ఆనందాన్ని ఇస్తాయో కోల్పోయేంత వరకు మనకు అసలు తెలీదు. బాయ్, లవ్ యూ.